పొలిటికల్ అడ్వకేట్? ఇది 100% పొలిటికల్ స్ట్రాటజీ అండి, టు సప్రెస్ ద వాయిస్ ఆఫ్ ద పొలిటికల్, ఎస్పెషల్లీ రీజనల్ పొలిటికల్ పార్టీస్. అండ్ ఎప్పుడైతే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో తెచ్చిందో, ఈ టైంలో ఒక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పోరాటం చేసిన ఒక మహిళను అరెస్ట్ చేయడం అనేది 100% తప్పు. ఇది 100% ఇట్లాంటి కన్విక్షన్ కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చాలా ఉన్నాయి. అంతెందుకు వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ పొలిటికల్ లీడర్ డికే శివకుమార్ పైన పెట్టిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు సుప్రీంకోర్టే కొట్టేసింది ఆధారాలు లేవని. అంతెందుకు లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర ఇంకోటి సెంథిల్ బాలరాజు ఫ్రమ్ తమిళనాడు, రీసెంట్, అదంతా రీసెంట్ 2-3 months బిఫోర్, ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సెంథిల్ బాలరాజు స్టేట్గా మినిస్టర్గా ఉన్నది దగ్గర ఆధారాలు లేవు. ఇవన్నీ అంటే ఏంటిది, ఈడీ నాక్స్ ద డోర్ ఆఫ్ ద సుప్రీం అపెక్స్ కోర్ట్స్. ఇది కూడా ఆధారాలు లేకుండా ఇది 100% ఎలక్షన్ స్ట్రాటజీ స్టెంట్ కాబట్టి ఈ కేసు కొట్టివేయబడుతుంది. ఎందుకంటే నువ్వు అరెస్ట్ చేయాల్సింది ఎప్పుడో అరెస్ట్ చేశాడు. ఇప్పుడు నాంచి కోడిగుడ్డు మీద ఈకల్లాగితే ఏం దొరకవు లాస్ట్కు. చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఆధార ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితికి వచ్చిందని చెప్తున్నా. అవునండి, ఎవిడెన్స్ ఉంటే ఎలక్షన్ అదేంటి షెడ్యూల్ అనౌన్స్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇదంతా దీనికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏముంది? ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేయాల్సిన ఏముందని నా యొక్క అభిప్రాయం. యాక్చువల్లీ మళ్ళీ తీసుకుపోయి అరవింద్ కేజ్రీవాల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి కవిత కన్నా 8 సార్లు నోటీస్ ఇచ్చిండ్రు, 8 సార్లు యాక్చువల్గా. అంటే రవి గారు వారు చెప్పేది ఏంటంటే కావాలని చెప్పి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలపైనే బీజేపీ ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఆలోచన, బీజేపీ మైండ్ సెట్ అనేది దక్షిణాది రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టడము, ఇక్కడ సీటు గెలిపించుకోవడం, కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అనేది వాడు డైరెక్ట్ చెప్తున్నారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నవీన్ గారు, అవన్నీ ఉత్తుత మాటలు, సౌత్ వాళ్ళ నాయకుల్ని చేయడం అవన్నీ ఏం సార్, అవన్నీ కాదు. కానీ ఇప్పుడు అవినీతి జరిగింది సార్, అవినీతి జరిగింది. ఆ జరిగిందా లేదా కోర్టులో వెళ్ళి ఆమె ప్రూవ్ చేసుకుంటది. ఇప్పుడు జరగకపోతే, ఆమె ఇన్వాల్వ్ అయ్యలేకపోతే ఆమె కోర్టులో పోయి కోర్టులో